2023 జనవరి 27న ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం. వైసీపీ ప్రభుత్వం అరాచకాలని ఎండగడుతూ చిన్న వయసులోనే ఒక చారిత్రాత్మకమైన పాదయాత్ర యువగళం పేరుతో చేసిన నారా లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తిగా నిలబడటం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, ప్రతి తెలుగువాడికి గర్వకారణంగా ఈరోజు ఉంది. ఎందుకంటే దాదాపు 3000 కిలోమీటర్ల పైగా ఎండనక, వాననక, పగులనక, రాత్రనక పాదయాత్ర చేస్తే విజయవాడ లాంటి కొన్ని ప్రదేశాల్లో తెల్లవారుజామున 5 గంటల దాకా ప్రజలు విశేషంగా రిసీవ్ చేసుకోవటం, స్వాగతం పలకటం చూస్తే అది ఒక చారిత్రాత్మక ఘటనగా కూడా నిలిచిపోయింది. ఎందుకంటే 1924 అనేది ఒక అరాచకం. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను అవమానపరచడం, చంద్రబాబు గారి కుటుంబాన్ని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అమరావతి మహిళల్ని, దళితులను చంపి దళితుల మీదనే కేసులు పెట్టడం ఒకటి కాదు. ఈరోజు ఎన్నో అకృత్యాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి అకృత్యాలు జగన్మోహన్ రెడ్డి ఒక పాశవికమైన ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి జరిగితే, మాట్లాడితే కేసులు బయటకు వస్తే, కేసులు బయట రావాలంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తులకే బయట రాకుండా ఇళ్లకు తాళ్లు కట్టడం, అసభ్యంగా మాట్లాడటం, అసెంబ్లీలో అవమానించటం, దీనన్నిటికీ తెరదించాలనే ఉద్దేశంతో ఒక యువకుడు ఈ పాదయాత్ర చేపడితే అడుగు అడుగున అడ్డంకులు సృష్టించారు. స్టూల్స్ మాట్లాడుతుంటే తీసేశారు, అరెస్ట్ చేయాలని చూశారు, అసభ్యకరంగా మాట్లాడారు, పోలీసులతో కేసులు పెట్టించారు. ఇన్ని చేసినా ఎక్కడ కూడా తొట్టుపాటు గురి కాకుండా అచంచలమైన విశ్వాసంతో పాదయాత్ర పూర్తి చేసి 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఆశలని బొమ్మ చేస్తూ 11 సీట్లకు పరిమితం చేసింది యువగళం పాదయాత్ర. అందుకే ఈరోజు మా నియోజకవర్గంలో కూడా 2023 ఆగస్టు 8న మా నియోజకవర్గంలోకి అది ఆ యువగళం పాదయాత్ర వచ్చింది. పిడుగురాళ్ళలో ఆగస్టు 8 సాయంత్రం 5:30 గంటలకి 60,000 మందితోని భారీ బహిరంగ సభ అక్కడ జరిగింది. అక్కడే 94లో నాకు మొట్టమొదటిసారి సీట్ వచ్చినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారి బహిరంగ సభ నవంబర్ 27, 94. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 9న చంద్రబాబు నాయుడు గారి చివరి ఎన్నికల సభ. అదే ప్లేస్లో 23 ఆగస్టు 8న యువగళం పాదయాత్ర. 3 తరాలతో పనిచేసే అవకాశం నాకు ఈ పార్టీ కల్పించింది. సో అందుకని ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. సో అందుకని లోకేష్ బాబు గారిలో నేను గమనించిన అంశం ఏంటంటే, ఒక అన్న నందమూరి తారక రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఒక లోకేష్ బాబు గారు. పట్టుదల, అవమానాలని పట్టుదలగా మార్చుకొని, అవకాశాలని విజయ సోపానాలుగా మలుచుకొని ఈరోజు జాతీయ స్థాయికి ఎదిగి ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కుటుంబంతో సహా ఇంటికి ఆహ్వానించి డిన్నర్లో పార్టిసిపేట్ చేసినట్టుగా చేశారంటే ఇది ఒక గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఈ పార్టీని ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ పార్టీని మూసేయాలి, ఈ పార్టీని జెండా లేకుండా చేయాలనే వాళ్ళని చేతుల అవమానాలు పడి పార్టీని విజయ తీరాలకు ఏ విధంగా చేర్చాడో, ఇంకో రాబోయే 40 సంవత్సరాలు కూడా లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు నడిపించడంలో, పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో ముందుంటారని చెప్పి కూడా నేను కోరుకుంటూ, ఆయనకి భగవంతుడు అన్ని విధాలుగా నిండు నూరేళ్ల ఆరోగ్యం, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈరోజు చిన్న వయసులోనే జాతీయ స్థాయి కూడా ఎదిగాడు కాబట్టి
ఆ కుటుంబానికి ఒక మంచి కుటుంబం, పేద ప్రజలు బాగుండాలనుకునే కుటుంబం. చిన్న వయసులోనే ఎన్టీఆర్ ట్రస్ట్లో మరి అక్కడ కార్యకర్తలకి, మరి చనిపోయిన కార్యకర్త కుటుంబాలకు ఆర్థిక సాయం, ఒక పక్క బసతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఒక పక్క కార్యకర్తలు చనిపోతే ఆర్థిక సాయం, ఇంకొక పక్క చనిపోయిన కుటుంబాల కార్యకర్తలు చదివించి ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉద్యోగాలు ఇప్పించడం ఒకటి కాదు, ఒక మంచి కోరుకునే కుటుంబం. అందుకని ఆ కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని చెప్పి ఒక కార్యకర్తగా నేను కూడా కోరుకుంటూ, ఒక మంచి ఈ దేశంలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న నాయకుల్లో నారా లోకేష్ గారు చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఈరోజు 3 సంవత్సరాల క్రితం ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిన నారా లోకేష్ బాబు గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఆయనకు ఒకసారి మరలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.